సిఎస్కే ఫ్యాన్స్, ముఖ్యంగా ధోని ఫ్యాన్స్ అండ్ ట్రూ క్రికెట్ ఫ్యాన్స్ మీరు త్వరలో ఎమోషనల్ అవుతారు. టిష్యూ పేపర్స్ లేదా కర్చీఫ్ దగ్గర పెట్టుకోండి. ఏ రోజైతే ఎప్పటికీ రావద్దనుకున్నామో ఆ రోజు త్వరలో రాబోతుంది. గుండెని రాయి చేసుకోండి. ఎంఎస్ ధోని మరి కొన్ని రోజుల్లో క్రికెట్ నుండి పూర్తిగా దూరం అవుతారు. ఎస్, అంటే ధోని ఐపీఎల్కి రిటైర్మెంట్ ఇస్తారు. కొన్ని కోట్ల మందికి ఒక సూపర్ హీరో, ఇన్స్పిరేషన్. ఎవరు అడుగు గ్రౌండ్లో పడితే ఫ్యాన్స్ మత్తిపోతుందో, ఎవరు ఒక్క సిక్స్ కొడితే యావత్ దేశమంతా పండగ చేసుకుంటుందో ఆ మనిషి క్రికెట్కి గుడ్ బై చెప్పబోతున్నారు. వీడియో లాస్ట్ దాకా ఖచ్చితంగా చూడండి. చివర్లో మీ అందరికీ నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. ధోని అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, బట్ 90% ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అవుతుంది. ఎందుకో రీజన్స్ చూద్దాం పదండి. నెంబర్ 1, ఫిట్నెస్. ధోని ఇండియాకి ఆడే రోజుల్లో అతన్ని మించిన ఫిట్నెస్ ఎవరికి ఉండేది కాదు. ఇన్ఫాక్ట్ వికెట్స్ మధ్యలో పరిగెత్తడంలో ధోనిని మించిన వారెవరూ లేకుండే. ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే ధోనితో కలిసి సమంగా పరిగెత్తేవాడు. బట్ ఏజ్ అవుతూ ఉండడంతో ఫిట్నెస్ కాస్త తగ్గింది. మోకాలికి సర్జరీ కూడా అవడంతో ధోని రన్నింగ్ చేయలేకపోతున్నారు. ఈ సీజన్ కూడా తను కేవలం తన ఫ్యాన్స్ కోసమే ఆడుతున్నారు. బట్ యాజ్ ఏ ప్లేయర్గా బ్యాటింగ్ అండ్ వికెట్ కీపర్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నెంబర్ 2, మెగా ఆక్షన్. 2025 ఐపీఎల్కి మెగా ఆక్షన్ ఉండబోతుంది. అంటే ప్రతి టీం 3 ఇండియన్ ప్లేయర్స్ అండ్ 1 ఫారెన్ ప్లేయర్ని మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఆ ప్లేయర్స్ మరో 3-4 సంవత్సరాలు టీంలో ఉండగలరు అనుకుంటేనే టీమ్స్ రిటైన్ చేసుకుంటాయి. ధోని అన్ని సంవత్సరాలు ఆడలేరు కాబట్టి నాకు తెలిసి ఈసారి రిటైర్మెంట్ తీసుకుంటారు. నెంబర్ 3, ధోని ఇన్ లాంగ్ హెయిర్ అండ్ క్యాప్టెన్సీ. ధోని తన కెరియర్లో ఏ విషయం కూడా చెప్పి చేయరు. రిటైర్మెంట్, క్యాప్టెన్సీ వదిలేయడం ఇవన్నీ సైలెంట్గా సడన్గా చేసేస్తారు. ధోని తన కెరియర్ లాంగ్ హెయిర్తోనే స్టార్ట్ చేశారు అండ్ అలాగే తన కెరియర్ ముగించాలని అనుకుంటున్నారేమో. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత లాంగ్ హెయిర్తో దిగారు. ఇంకోటి క్యాప్టెన్సీ వదిలేయడం. తను ఉన్నప్పుడు ఇంకో క్యాప్టెన్ని సిద్ధం చేయాలని క్యాప్టెన్సీ వదిలేసి రుతురాజ్ని గ్రూమ్ చేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్కి నా నుండి ఒకటే రిక్వెస్ట్. ధోని ఆడే ఈ కొన్ని రోజులు ట్రోల్స్ అన్ని ఆపేసి గ్రౌండ్లో తన ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ధోని సిఎస్కే ప్లేయర్ మాత్రమే కాదు, ఇండియాకి 3 ఐసీసీ ట్రోఫీస్ గెలిపించిన ఏకైక కెప్టెన్ కూడా. ధోని తన కెరియర్లో సాధించలేనిదంటూ ఏదీ లేదు. తన ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం మోకాలికి గాయం ఉన్న ఆడుతున్నారు. రియల్లీ హ్యూజ్ రెస్పెక్ట్ టు ధోని సార్. విల్ మిస్ యూ ధోని. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ధోని కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. కామెంట్లో వి మిస్ యూ ధోని అని టైప్ చేయండి.